ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టులైన మానవులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎంత అద్భుతమైనటువంటి మాటలు! యేసు పుట్టుక దేవునికి గొప్ప మహిమను చేకూర్చుతుందని మనము గ్రహించగలం. ఎప్పుడైతే దేవునికి మహిమ కలుగుతుందో అప్పుడే భూమి మీద సమస్త మానవాళికి సమాధానము కలుగుతుందని ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూస్తుండవచ్చు. ముందు దేవునికి మహిమ, తర్వాత మనుషులకు సమాధానము అని ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మనుషులకు సమాధానము తేవడానికే యేసు ప్రభువారు ఈ లోకములో జన్మించారు. అందరూ కూడా ఈ క్రిస్మస్ మాసము ప్రారంభం చేసుకొని ఎంతో ఘనంగా ఆహ్లాదకరంగా జరుపుకుంటూ ఉంటారు. కానీ చాలామంది జీవితాలలో దేవునిని మహిమపరిచేటువంటి ప్రవర్తన ఉండదు. దేవునికి ఘనత తెచ్చేటువంటి జీవితాలు మానవుని జీవితంలో కరువైపోయినాయి. మనుష్యులకు సమాధానం తేవడానికే యేసు ప్రభువారు ఈ లోకములో జన్మిస్తే దేవుడి కుమారుడైనటువంటి యేసు ప్రభువారిని నిజముగా ఆరాధించలేని వారు చాలామంది. ఎందరైతే యేసు ప్రభువారిని తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి జీవితాలలో నిజమైన క్రిస్మస్ ఆనందాలు ఉంటాయని ఈ లేఖన భాగం ద్వారా మనకు స్పష్టీకరించబడుతూ ఉంది. ఈ చదవబడినటువంటి లేఖన భాగములో మనం గమనిస్తే దేవుని యొక్క సమాధానము మానవులమైన మనకు అనుగ్రహించబడుతుంది అని రాయబడుతూ ఉంది. దేవుని అద్భుతమైన సమాధానము మనకు కలగాలంటే మనము దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. దేవుడు ఎవరినైతే ఇష్టపడతాడో వారి జీవితంలో శాశ్వతమైనటువంటి అద్భుతమైనటువంటి సంతోషము కలుగుతుంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనంలో మనం చదువుకుంటే, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టలు. హల్లెలూయా. యథార్థంగా ప్రవర్తిస్తే మనము ఆయనకు ఇష్టమైన వారముగా ఉంటాం. దేవుని యొక్క సమాధానము మన జీవితంలో మనకు కలగాలంటే యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వారముగా ఉండాలని ఈ చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంది. దావీదు జీవితాన్ని గనక మనం గమనిస్తే అతని యొక్క యథార్థతను బట్టి దేవుడు దావీదును ఇష్టపడ్డాడు. దావీదును దేవుడు ఇష్టపడ్డాడు కనుకనే అనేకమైనటువంటి ప్రమాదాల నుండి, అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి, ఎందరో భయంకరమైనటువంటి శత్రువుల నుండి దేవుడు దావీదును తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. 18వ దావీదు కీర్తన 19వ చరణంలో ఒక అద్భుతమైన మాటలు రాయబడి ఉన్నాయి. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. తన యథార్థతను గూర్చి దావీదు చెప్పుతున్నటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయములో నీవు నీ హృదయమును పరిశోధించుకో. దేవుని దృష్టిలో యథార్థవంతుడుగా, యథార్థవంతురాలిగా నీవు జీవిస్తున్నట్లయితే దేవునికి నీవు కూడా ఇష్టమైన దానవుగా, ఇష్టమైన వాడవుగా ఉండబోతున్నావు. ఈ ఉదయకాల సమయంలో యథార్థమైన హృదయము గలవారమై మనపూర్వకముగా దేవునిని ఆరాధించినట్లయితే గొప్ప సమాధానము, సంతోషము మీ జీవితంలోనికి రాబోతుంది. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు.
ప్రవ్వా, ఈ లోకములో మాకు సమాధానము కావాలంటే యథార్థమైన జీవితము మేము కలిగి ఉండాలని అద్భుతమైన మాటలు మాకు తెలియచేశారు. ఈ ఉదయమున విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో సంతోష సమాధానములు కలగచేయనట్లుగా మీరు సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.